భయంకరమైన దినాలలో మనం బ్రతుకుతున్నాం. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా ఇంటికి తిరిగి వస్తారా లేదా తెలియని పరిస్థితి. ఏ క్షణాన ఏమైపోతుందో తెలియని ఈ రోజులలో మన భక్తి జీవితాన్ని ఎంతగానో, మన భక్తి జీవితం గురించి ఎంత శ్రద్ధ తీసుకోవాల్సిన దినాల్లో మనం ఉన్నాం. అలాంటి టైంలో మనం దేవుని కొరకు ఎలా బ్రతకగలుగుతున్నాం? మనము ఆయన పట్ల చూపిస్తున్న భక్తి ఎలాంటిది? మనం అనుకున్నట్లు మనం దేవుని కొరకు బ్రతుకుతున్నామా? మన ఆలోచనలతో దేవునికి భక్తిని కొనసాగిస్తున్నామా అని మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. ఈరోజు మనిషి తను అనుకున్నదే మంచి అనుకుంటున్నాడు, తనకు నచ్చిందే అది కరెక్ట్ అనుకుంటూ అది చివరకు దేవుణ్ణి ఆరాధించే విషయంలో, భక్తి అని చెప్పుకునే విషయంలో కూడా దేవుడు ఏం చెప్పాడన్నది ఆయన ఇష్టానికి ఎవరు చూడట్లేదు. కానీ మనిషి తనకి ఇష్టం వచ్చినట్లు తను అనుకున్నదే కొనసాగించుకుంటూ నేను దేవునిలోనే ఉన్నాను, నేను దేవుని కొరకే బ్రతుకుతున్నాను, నేను దేవునికి ఇష్టంగా ఉన్నానని అనుకుంటూ మోసపోతున్న జనాల్లో మనం ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మరి రోమా సంఘానికి ఆయన పత్రికను రాస్తూ ఒక మాట చెప్తారు కదా, వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటాడు. అంటే ఆ రోజు మరి రోమా సంఘానికి పత్రికను రాస్తూ ఇశ్రాయేలు గురించి, యూదుల గురించి ఆయన మాట్లాడుతుంటాడు. వారు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ వారి ఆసక్తి ఎవరిలాగా దేనికి అనుకూలంగా లేదు అంటే జ్ఞానానుసారమైనది కాదు అంటున్నాడు. కారణం ఏంటంటే అదే మాటల్లో చెప్తారు కదా, వారు దేవుని నీతిని ఎరుగక, అంటే దేవుని ఆలోచనలను ఎరుగక, దేవుని ఇష్టాన్ని తెలుసుకోకుండా, దేవునికి ఎలాగ ఉంటే ఇష్టమో, దేవునికి ఎలా భక్తి చేస్తే ఇష్టమో, దేవుని ఎదుటి ఎలా బ్రతికితే ఆయన మనల్ని మెచ్చుకుంటాడనేది ఇష్టపడకుండా వారు తమ స్వనీతిని, అంటే వారు అనుకున్నదే వారు నెరవేర్చడానికి, వారు అనుకున్నదే భక్తి అని కొనసాగిస్తున్నారు. కానీ అది జ్ఞానానుసారమైనది కాదు, అది వాక్యానుసారమైనది కాదు అని ఆ రోజు అపోస్తలుడైన పౌలు గారు మరి రోమా సంఘానికి హెచ్చరిస్తున్నట్టు మనం రోమా పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే అంటే ఇప్పుడు ఈ మాటలను బట్టి మనం ఆలోచించవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, మనము ఈ రోజు ఈ చివరి దినాలలో, ఈ భయంకరమైన దినాలలో బ్రతుకుతున్న మనము కూడా మనం దేవుని యందు ఎంత ఆసక్తితో, దేవుని యందు ఎంత భయం కలిగి ఉన్నాం అనుకుంటున్నాం, ఎంత శ్రద్ధ చూపిస్తూ వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మనము నిజంగా మనము చూపించే ఈ ఆసక్తి, మనము కొనసాగిస్తున్న ఈ భక్తి, మనము నడుచుకొనిచున్న ప్రవర్తన ఇది దేవునికి స్థానంగా ఉందా? ఇది దేవునికి అనుకూలంగా ఉందా? ఇది వాక్యానుసారంగానే మనం భక్తిని కొనసాగిస్తున్నామా? వాక్యానుసారంగానే మనము దేవుని ఎదుట బ్రతకగలుగుతున్నామా అన్నది మనము కూడా ఒక్కింత ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి మనము దేవుని స్వరూపంలో, దేవుని పోలికల చొప్పున మరి భూమి మీదకి వచ్చిన మానవులందరూ కూడా ఆయన కుమారులుగా ఈ భూమి మీదకి వచ్చారు. దేవుని కుమారులుగా భూమి మీదకి వచ్చిన మనకు దేవుడు ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఏంటి హెచ్చరిక జారీ చేశాడంటే, మరి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన చెప్తున్న మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీ విరోధి అయిన అపవాది అంటాడు. నిబ్బరమైన బుద్ధి కలిగి మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వచ్చుచున్నాడు కనుక మెలకువగా ఉండుడి అంటున్నాడు. అక్కడ అపవాదిని గురించి దేవుడు పరిచయం చేస్తున్న మాట ఏంటయ్యా అంటే మీ విరోధి అన్నాడు. అంటే దేవుని స్వరూపంలో, దేవుని పోలిక చొప్పున భూమి మీదకి వచ్చిన ప్రతి మానవునికి కూడా విరోధి ఎవడయ్యా అంటే అపవాది. విరోధి అయిన అపవాది మానవులకు ఎలా మారిపోయాడు అయ్యా అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచ్చేసరికి అంటాడు కదా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటారు. పేతురు రాసిన పత్రికల్లోనేమో మీ విరోధి అయిన అపవాది అన్నాడు.
అది యోహాను సువార్తకు వచ్చేసరికి ఆయన చెప్తున్నాడు కదా, మీరు దేనికైతే విరోధులో, మీకు ఏదైతే విరోధి అయిన అపవాది ఉన్నాడో వాడికి మీరు ఎలా మారిపోయారు అంటే, ఆడు మీకు తండ్రి, మీరు నా పిల్లలుగా బ్రతకవలసిన వాళ్ళు, నా కొరకు బ్రతకడానికి భూమి మీద చేసిన మీరు, నా పిల్లలుగా ఉండవలసిన మీరు, ఆ కళను నెరవేర్చడానికి భూమి మీదకి మమ్మల్ని పంపిస్తే మీరు నా పిల్లలుగా బ్రతకవలసిన వారై ఉండగా ఎలా అయిపోయారంటే, ఎవడైతే విరోధిగా ఉన్నాడో వాడికి పిల్లలుగా మారిపోయారు. అంటే ఇప్పుడు మానవులందరికీ విరోధి, శత్రువు అపవాది అయ్యుండగా వాడు మిత్రుడిగా మారిపోయాడు, తండ్రిగా మారిపోయాడు అంటున్నాడు. తండ్రిగా ఉండవలసిన, స్నేహితుడిగా ఉండవలసిన, ప్రాణ రక్షకుడిగా ఉండవలసిన తన తండ్రి అయిన దేవుడు మాత్రం మనుషులకి ఎలా అయిపోయాడు? విరోధి. తండ్రి అయినప్పుడు తండ్రి ఏమైపోతాడండి? మనకు విరోధి మనకు స్నేహితుడు అయిపోయినప్పుడు అతని తరఫున అతనికి విరోధులుగా ఉన్న వాళ్ళు ఏమవుతారు? మనకి విరోధులు అయిపోతారు కదా. అపవాదికి ఎవరు విరోధి? దేవుడు విరోధి. దేవుని పిల్లలుగా ఉండవలసిన మనము అపవాదికి పిల్లలుగా మారిపోయినప్పుడు ఇప్పుడు దేవుడు కూడా మనకి ఏమైపోతాడు? విరోధియే కదా. అంటే దేవుని పిల్లలుగా ఉండవలసిన మనము, దేవుని కుమారులుగా ఉండవలసిన మనము అపవాదిని తండ్రిగా చేసుకుని ఈరోజు సమస్త మానవులు కూడా ఏమైపోయారంటే దేవునికి విరోధులుగా మారిపోతున్నారు. అందుకే అపోస్తలుడు మరి పౌలు గారు రోమా సంఘానికి ఆయన పత్రిక రాస్తూ ఒక చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. రోమా పత్రిక 8:31 రోమా పత్రిక 8:31 దేవుడు మీ పక్షమున రోమపత్రిక 8:31-32 ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? చూడండి, ఇక్కడ ఆయన ఎలాంటి మాటలు తెలియజేస్తున్నాడు అంటే, దేవుడు మన పక్షమున నుండగా అంటున్నాడు. చూడండి, ఈరోజు సీఎం మన పక్షాన ఉండటం మనకు గొప్ప, మనము సీఎం పక్షాన ఉండటం గొప్ప. ఆలోచించండి. సీఎంకి ఈరోజు చంద్రబాబు నాయుడు మనందరికీ తెలుసు, కానీ ఈరోజు పార్టీలు ఎంతో మంది ఉంటారు ఆయన పక్షాన. ఆ పార్టీలో ఉన్న వారి పట్ల ఆయన చూపించే శ్రద్ధాభక్తులు ఎవరి మీద ఉంటాయంటే, ఎవరైతే ఆయనకు సన్నిహితంగా ఉంటారో, ఎవరైతే ఆయన పక్షాన పోరాడేవారుగా ఉంటారో వారి ఎడలనే ఆయన దయా దాక్షిణ్యాలు ఉంటాయి. ఈ లోక విషయాల్లో చూస్తేనే మనం చూడండి, ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నారు, మరి అపోస్తలుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? అపవాది అండి. అయితే దేవుడు మన పక్షాన లేనప్పుడు మనకు విరోధి ఎవరైపోతారు? దేవుడు అయిపోతాడు. దేవుడు మన పక్షాన ఉంటే దేవునికి విరోధి అయిన అపవాది మనకు కూడా విరోధి అవుతాడు. అదే దేవుడు మన పక్షాన లేనప్పుడు దేవుడే మన. కాబట్టి ప్రియులారా, మరి మనం ఏ కేటగిరీలో ఉన్నాం? దేవుడు మన పక్షాన ఉండి మనకు స్నేహితుడిగా ఉన్న కేటగిరీలో మనం ఉన్నామా? లేదా దేవుడు మన పక్షాన లేకుండా, దేవుడి పక్షాన మనం లేకుండా మరి దేవునికి విరోధులుగా మారిపోయామా? దేవుని పక్షాన ఉండి అపవాదిని విరోధిగా చేసుకున్నామని ఒకంత మనం బైబిల్ గ్రంథం దగ్గరికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, దేవుడు ప్రతి విషయాన్ని కూడా దేవుడు తన గ్రంథంలో రాశాడు. ప్రతి విషయాన్ని కూడా ఎలా ఆయన మనకు నేర్పించాలి అనుకున్నాడంటే, ప్రతిదీ కూడా ఆ రోజు ప్రతిదీ సాదృశ్యం లేకుండా, ఏది వివరణ లేకుండా మనకు నేర్పించలేదండి. ఒకనాడు ఇశ్రాయేలీయులను మనకు మాదిరిగా పెట్టాడు. ఇశ్రాయేలు దేవునికి ఎలా కోపం రేపారో మీరు అలా బ్రతకకూడదని చెప్పాడు. వారి ఎడల జరిగించిన కార్యాలన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా మనకు రాసి పెట్టాడు. అలాగే మనము బుద్ధి తెచ్చుకోవడానికి, మనకు జ్ఞానము రావటానికి వారిని మనకు ఎలా పెట్టాడంటే దృష్టాంతముగా పెట్టాడు. మన కళ్ళ ముందు ఎవరిని పెట్టాడు? ఇశ్రాయేలీయులను పెట్టాడు. ఆ ఇశ్రాయేలీయులు చూసిన మనము ఏమి నేర్చుకోవాలి అంటే, వారు దేవుని ఎదుట ఎలా బ్రతికారు,
వారు దేవునికి కోపము పుట్టించినప్పుడల్లా దేవుడు ఎలా వారి ఎడల చూపించాడు, దేవునికి ఇష్టంగా ఉంటే దేవుని ప్రేమ ఎలాగుంది, దేవుడికి విరోధంగా మారినప్పుడు ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఏం చేశాడు, మనము ఎలా బ్రతకాలి అన్నది మనము పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా మనం వారిని మాదిరిగా చూస్తూ మనం ఏం చేయాలో ఏది చేయకూడదు అన్నది ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్రీగారు. అయితే ఈ కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి, మనం దేవునికి విరోధులుగా ఉన్నామా, దేవునికి మరి స్నేహితులుగా ఉన్నామన్నది మనం ఒక్కసారి బైబిల్ గ్రంథానికి మనం వెళ్ళి ఆలోచించగలిగితే, చూడండి కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 17వ వచనం, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చేది అంటాడు ఇక్కడ. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయొచ్చు. చూడండి ఇక్కడ అయినను అంటున్నారంటే ముందు ఎన్నో విషయాలని చెప్పాడు, ఎన్నో గొప్ప కార్యాలు వారి ఎడలో జరిగించాడు. నిజమే ఇక్కడ అసాగు భక్తుడు వారిని హెచ్చరిస్తున్నాడు కదా, దేవుడు ఎన్నో కార్యాలు మన ఎడలో జరిగించాడు. నిజంగా ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వంలో మూలుగుతున్నప్పుడు ఆ శ్రమను ఆ బాధను తట్టుకోలేక వారి మూలుగులను మరి దేవుడు విని మరి మోసే నాయకత్వంలో వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వారిని అరణ్య ప్రయాణం ద్వారా కనాను దేశం మరి పాలస్తీనా ప్రాంతానికి నడిపిస్తున్నప్పుడు వాడి ఎడల ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు, ఎన్నో సూచక క్రియలు జరిగించాడు, ఎన్నో మహత్వ కార్యాలు జరిగించినప్పటికీ కూడా వారు ఎలాగున్నారంట, వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయొచ్చు. చూడండి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వారి బానిసత్వము నుంచి విడిపించి వారిని స్వతంత్రులుగా చేయడానికి నడిపిస్తున్నప్పటికీ, ఎన్నో గొప్ప కార్యాలు వారి ఎడలు జరిగిస్తున్నప్పటికీ కూడా వారిలో ఏమి పోలేదు అంటే వారు ఇంకనూ పాపము చేయటం లేదండి. పాపం చేస్తున్నారు ఇంకనూ అంటే వారు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు పాపాన్ని. ఎలా వారు పాపాన్ని కొనసాగించారు, ఆయన మీద